ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం కైన్ మాస్టర్ ఎడిటర్ యాప్లో వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ కైన్ మాస్టర్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో కైన్ మాస్టర్ ఎడిటర్ యాప్ నేను ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యూట్యూబ్ వీడియోస్కి అయితే ఈ రిషోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మీ వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ అన్నింటినీ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో సింపుల్గా ఒక వీడియోని ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. సో మీరు కావాలంటే మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో సింపుల్గా యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీడియా ఆప్షన్ మీద ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇంకా ఎక్కువ మీడియా ఫైల్స్ని వీడియో క్లిప్స్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. అంటే సో మనం వీడియో అనేది ప్లే అవుతుంటుంది, బ్యాక్గ్రౌండ్లో మన వాయిస్ ఓవర్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి రికార్డ్ అనే పర్మిషన్ అని సో దీనికి విల్ యూజింగ్ దిస్ యాప్ అని దీనికి ఆడియో రికార్డ్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా మనకి ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్లో మనం ఇక్కడ ఆడియోని రికార్డ్ చేసుకోవడం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఎక్కడైతే మనం ఈ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటామో సో అక్కడి నుంచి మనకు ఆడియో అనేది రికార్డ్ అవుతుంది అనమాట. మనం ఏదైతే మాట్లాడతామో అదంతా కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో అదంతా కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో మీరు ఆడియో రికార్డ్ చేసుకోవాలంటే మీ మొబైల్కి మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా వితౌట్ మైక్ తోటి మీరు డైరెక్ట్గా మొబైల్తోనే ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా స్క్రోలింగ్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఏదైతే మాట్లాడతామో అదంతా కూడా ఇక్కడ ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు చిన్నగా నేను ఆడియో రికార్డ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను సింపుల్గా స్టార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో స్టార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం చూడండి ఇక్కడ వీడియో అనేది ఇక్కడ ప్లే అవుతుంది. సో నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదంతా కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్గా ఈ విధంగా రికార్డ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు స్టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడినామో ఇంతవరకు సో అదంతా కూడా ఇక్కడ రికార్డ్ అయింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆడియో లాగా ఇక్కడ రికార్డ్ అనేది అయిపోయిందనమాట. సో ఇప్పుడు రికార్డ్ అయిపోయిన తర్వాత ఈ ఆడియోని మనం ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదంతా కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే ఇంతకుముందు మాట్లాడానో అదంతా కూడా రికార్డ్ అయింది. సో ఇప్పుడు ఈ రికార్డ్ అయిన ఆడియోని ఇక్కడ సో సింపుల్గా రీప్లేస్ చేసుకోవచ్చు. రీప్లేస్ చేసుకొని సో దీని ప్లేస్లో ఇంకొక ఆడియోని మనం రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మిక్సర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో దీని వాల్యూమ్ని 100% నుంచి అప్ టు 200% వరకు దీని వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ సింపుల్గా ఎక్యులైజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఆడియోని వివిధ డిఫరెంట్ ఎఫెక్ట్లో మనం ఇక్కడ ఆడియోని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇక్కడ ఆడియోని చేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ బేస్ బూస్టర్, తర్వాత ఇక్కడ రేడియో, తర్వాత ఇక్కడ ట్రిబుల్ బూస్టర్, సో ఈ విధంగా మనకు రెడ్యూస్, సో ఈ విధంగా హిప్ హాప్ అని రకరకాల వాయిస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాటిలో మనం డిఫరెంట్గా మనం రికార్డ్ చేసిన ఆడియోని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వాయిస్ చేంజర్ అనే ఆప్షన్ ఉంది. వాయిస్ చేంజర్ ఆప్షన్ క్లిక్ చేసి సో సింపుల్గా ఇక్కడ నుంచి మీ వాయిస్ని ఫన్నీగా డిఫరెంట్ వేరియేషన్స్లో మీ వాయిస్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫన్నీ, సో ఇక్కడ చూడండి ఆప్షన్ క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఓకే, సో ఈ విధంగా మనం డిఫరెంట్ వేరియేషన్లో డిఫరెంట్ రకాలుగా మనం మన వాయిస్ని అయితే సింపుల్గా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వాయిస్ చేంజర్ ఆప్షన్ క్లిక్ చేసి. ఓకే, తర్వాత ఇక్కడ లూప్, డకింగ్, సో వీటి గురించి మనకు అంతగా అవసరం లేదు. తర్వాత ఇక్కడ ట్రిమ్ ఆడియో. సో ఇప్పుడు ఈ ఆడియో అనేది మనకు కేవలం ఇంతవరకు మాత్రమే కావాలి. సో ఈ పార్ట్ అనేది మనకు అవసరం లేదనుకోండి, ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ రైట్ పార్ట్లో ఉన్న మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ స్టార్టింగ్లో ఏదైనా పాయింట్ని మీరు రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మధ్యలో నుంచి ఆడియోని బ్రేక్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ ఆడియో అనేది ఇక్కడ 2 పార్ట్స్గా కట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఈ పార్ట్ని మనం ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ పొజిషన్లో తీసుకురావాలంటే ఆ పొజిషన్లో ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఓకే, సో ఈ విధంగా మనకు నచ్చిన విధంగా మన ఆడియోని ఈ విధంగా రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇదే విధంగా మీరు ఇంకా ఎక్కువ ఆడియో ట్రాక్స్ని రికార్డ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ రికార్డ్ ఆప్షన్
సింపుల్గా ఆడియోని రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకున్న ఆడియోని ఏదైనా పార్ట్ని రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వెరీ సింపుల్. సో ఈ విధంగా సింపుల్గా మీరు కైన్మాస్టర్ ఎడిటర్ యాప్లో మీ వాయిస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట మీ గ్యాలరీలోకి.